నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలలో ఉగాది వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చిన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మన పండుగలు మన సాంప్రదాయాలను భావితరాలు అందించే బాధ్యత అందరిపై ఉందని వెల్లడి. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ జల దినోత్సవ సమీక్షా సమావేశం. ప్రతి ఒక్కరూ నీటిని ఆదా చేసి నీటి కొరతను అధిగమించాలని పిలుపు. దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన 38వ వార్డు వైసీపీ నేత మారోజు శ్రీనివాస్ తో పాటు తన అనుచరులను కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మెడికల్ టెస్టుల పేరుతో ఉద్యోగుల నుంచి తొలగించడంపై మండిపడ్డ ఉక్కు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నాయకులు తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. ఇప్పుడు వివరాలు చూద్దాం. పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా 14,000 గ్రామ పంచాయతీలలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించాలని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. ఓ కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొన్న ఆయన ప్రజల ఉగాది పండుగను విస్మరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు వారికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఉగాది వేడుకలు రాను రాను గ్రామాలలో తగ్గిపోతున్నాయన్నారు. రైతులకు ఏరువాక ప్రారంభమయ్యే ఉగాది పండుగ ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 14,000 గ్రామ పంచాయతీలలో అన్ని పార్టీలు కలిసి చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. అలా అయినట్టు అయితేనే భావితరాలకు మన పండుగలు గుర్తుంటాయన్నారు. తన నియోజకవర్గం నర్సీపట్నంలో 101 పంచాయతీలలో ఉగాది వేడుకలు పంచాంగ శ్రావణం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. పూర్వం పెద్దలు అమావాస్య అయిన తర్వాత నూకాలమ్మ గుడి సంబరాలు ఉన్నాయి. అమావాస్య అయిన తర్వాత మనకు ఉగాది వేడుకలు వస్తాయి. పూర్వం నా చిన్నతనంలో ఉగాది అంటే ప్రతి గ్రామంలో చేసేవారు. ఇప్పుడు రాను రాను అటువంటి పండగలన్నీ కరువైపోతున్నాయి. నేనేమన్నానంటే సంవత్సరానికి ఒకసారి ఉగాది అంటే మాకు తెలుగు పండగ సంక్రాంతి ఎలాగో అంతకంటే ముఖ్యమైనది ఉగాది. కొత్త సంవత్సరం మనకి. ఆ రోజే మనకి పొలం దున్నుకోవడం, ముహూర్తాలు, ఏరువాక సాధారణ పాట ఎన్ని వస్తాయి. దాన్ని మనం మర్చిపోయాం. మనం మర్చిపోవడం గురించి పిల్లలకు తెలియదు. పిల్లలు చిన్నపిల్లలు అడిగిన ఉగాది అంటే చెప్పలేరు. దానికి కారణం ఏంటంటే మనమే చేయట్లేదు. పెద్దలు చేస్తే పిల్లలకి అలవాటు అవుతుంది. అంచేత రేపు ఉగాది వస్తుంది. అమావాస్య తర్వాత ఉగాది వస్తుంది. నేను మీ ఛానల్ ద్వారా రాష్ట్రంలో నేను స్పీకర్గా మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రంలో ప్రజలందరినీ కోరేది ఏంటంటే మనకు సుమారు 14,000 పంచాయతీలు ఉన్నాయి సుమారుగా రాష్ట్రంలో. రేపు ఉగాది నాడు అందరూ పార్టీలతో సంబంధం లేదు. పార్టీలు ఎందుకండి, ఎలక్షన్లో చూసుకుందాం. ఉట్టప్పుడు పార్టీలు వద్దు. ఉగాది నాడు మాత్రం అన్ని పార్టీల వారు కలిపి ఊర్లో టీచర్లు ఉంటారు, బ్రాహ్మిన్స్ ఉంటారు, పంతులు ఉంటారు, వేద పండితులు ఉంటారు. వాళ్ళందరూ ఆ రోజుని గుళ్ళో పంచాంగం పెట్టి ఒక అరగంట ఉగాది పూజ చేసి అందరికీ ఉగాది పచ్చడిస్తే ఆ సంవత్సరం అంతా శుభం ఉంటుంది. కానీ చాలా ఊర్లో ఉగాది చేయట్లే. అది మళ్ళీ తెలుగు వాళ్ళం కాబట్టి ఉగాది మనకు చాలా ఇంపార్టెంట్ పండుగ కాబట్టి ప్రతి రాష్ట్రం అంతా చేయాలని కోరుకుంటాను యాజ్ ఎ స్పీకర్గా. అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో మనకు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో 101 పంచాయతీల్లో కూడా ఉగాది నాడు రామ్కోవిల్లో చేస్తారో ఎక్కడ చేస్తారో తెలియదు, మీ ఊర్లో ఉగాది సంబరాలు జరగాల. ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ ప్రజల మధ్యనే మన్యాల శ్రీనివాస్ ఉండడం అభినందనీయమని ఎమ్మెల్యే సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. స్వర్గీయ మన్యాల అప్పారావు జ్ఞాపకార్థం 29వ వార్డులో పలు సేవా కార్యక్రమాలను జనసేన నేత కార్పొరేటర్ మన్యాల శ్రీనివాసరావు చేపట్టారు. జెడ్పీ జంక్షన్ శ్రీ కృష్ణ చైతన్య మఠం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగను పంపిణీ చేశారు.
సేవా కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మన్యాల శ్రీనివాస్ చేసిన సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. కార్పొరేటర్ మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నానని చెప్పారు. సేవా కార్యక్రమాలు చేసే అవకాశం భగవంతుడు తనకు కల్పించడం తన అదృష్టమన్నారు. రాజకీయ నేతగా మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బొగ్గు శ్యామ్, గోపి కళ్యాణి, సదాశివరావు, నమ్మి సూర్యనారాయణ, వి చిన్నారావు, దుక్కా ప్రసాద్, కొండరావు మాస్టారు, కోన బాబురావు, ఉరుకూటి శ్రీను, పల్లా నారాయణరావు కూటమి నేతలు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ జంక్షన్లో సోదరులు మన్యాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఎండల తీవ్రత ఎక్కువ అవడం వలన దాదాపుగా ప్రజలందరూ కూడా ఇళ్లల్లో ఉండే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి బయట తిరుగుతున్న ప్రజలకి వాటర్ సౌకర్యం కానీ అలాగే మజ్జిగ కానీ కావాలని, అలాగే వాళ్ళ మున్సిపాలిటీ కూడా వాటర్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు సమ్మర్ని ఎదుర్కోవడానికి. సో అందులో భాగంగా మా సోదరులు ఇవాళ 2-3 సెంటర్లు ఇవాళ చలివేంద్రం పెట్టినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇంకా ఎన్డీఏ నాయకులు అందరూ కూడా ఈ విశాఖపట్నంలో ఎక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా, అలాగే ఎక్కడ ఎవరి స్థాయిలో వాళ్ళు మజ్జిగ కేంద్రాలు కూడా పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మా సోదరులు పెట్టినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇంకా దినదినాభివృద్ధి జరిగే విధంగా మీ అందరి దీవెనలు అందించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఏడాదిలాగా ప్రతి సంవత్సరం మా నాన్నగారి పేరు మీద చలివేంద్ర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ 29వ వార్డులో జిల్లా పరిషత్ జంక్షన్లో గౌరవ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మొదటి రోజు మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు వాటర్ సదుపాయం ఇక్కడ కల్పించాము. ఈరోజు ఒక పాయింట్ కాదు, ఈ వార్డులో ఈసారి మెయిన్ జంక్షన్లో 3 పాయింట్ల వరకు పెట్టాలని నిర్ణయించుకున్నాము. ఇప్పటికీ మా నాన్నగారి పేరు మీద ఈ సొసైటీ ఏర్పాటు చేసి, ఈ సేవా కార్యక్రమం ఏర్పాటు చేసి ఇప్పటికి ఇది 23వ సంవత్సరం ఇది. అంతేకాకుండా మా నాన్నగారి పేరు మీద, మా సొసైటీ పేరు మీద మేము పలు సేవా కార్యక్రమం చేపడుతున్నాము. అందులో భాగంగా ఉచిత స్వర్గరథం అని లాస్ట్ డే వ్యాన్ ఏర్పాటు చేసి వార్డులోని చుట్టుపక్కల ఎవరికి చనిపోయినా ఉచితంగా సేవ చేసి, ఉచితంగా సర్వీస్ చేసి వాటిలో పబ్లిక్ మనల్ని పొందుతున్నాము. రానున్న రోజుల్లో మా సొసైటీ తరపున మరిన్ని సేవా కార్యక్రమం చేయాలని, మరింత ప్రజలకు చేరువగా ఉండాలని ఈ ఉమ్మడి పార్టీ తరపున మేము ప్రజల్లోకి మా ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ప్రజలకి ఈ వేసవిన అవకాశం ఉన్నంత వరకు పలు చోట్ల ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసి వాటర్ మజ్జిగని ఏర్పాటు చేసి ప్రజలకి దగ్గరగా ఉండాలని, సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన పిలుపు మేరకు, ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రానున్న రోజు మరింత సేవా కార్యక్రమం చేస్తామని. సకల మానవాళికి నీరు ప్రాణాధారమైనదని, విశాఖ ప్రజలందరూ ప్రతి నీటి బొట్టును ఆదా చేసి భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, నీటిని సంరక్షించాలని విశాఖ జిల్లా కలెక్టర్ మరియు జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం ఆయన కలెక్టర్ ఛాంబర్లో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ మరియు రూరల్ వాటర్ సప్లై అధికారులతో నీటి నిర్వహణపై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సకల మానవాళికి తాగునీరు అవసరమని, కొన్ని వాతావరణ పరిస్థితుల వలన నీటిని వనరులు తగ్గిపోతున్నాయని, భూగర్భ జలాలు అడుగంటకుండా ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ, ఆదా చర్యలు చేపట్టాలని, ఇంటి నిర్మాణం చేసేటప్పుడు తప్పకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు నిర్మించేటప్పుడే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేలా సంబంధిత నిర్మాణ ప్లానులను మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. తమ పార్టీలో చేరేందుకు వైసీపీ నుండి ఎందరో ఆసక్తి చూపుతున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. 38వ వార్డు వైసీపీ సీనియర్ నేత మారోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అనేక మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి జనసేన కండువలు కప్పి ఎమ్మెల్యే వంశకృష్ణ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విధి విధానాలు, పరిపాలనకు ప్రజలు ఆకర్షితులై తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. వైసీపీ సీనియర్ నేత, విశాఖ నగర బంగారం వెండి వర్తక సంఘం అధ్యక్షుడు మారోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన పలు క్రియాశీలక నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శివప్రసాద్ రెడ్డి, వెంకట అరుణ్, సత్యనారాయణ, శ్రావణి, శ్రీకాంత్, జి సురేష్ బాబు, నారా నాగేశ్వరరావు, ముర్రివేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి యూత్ లీడర్
సోదరులు మారోజు శ్రీనివాస్ తన టీంతో పాటు జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఎక్కువ మందితో పెడతాన్నారు. నేను ఇవాళ క్యాంప్ ఉంది కాబట్టి సడన్గా పెట్టాల్సి వచ్చింది. సో ఆ టీం అందరికీ తనతో పాటు ఉన్నటువంటి మిగతా అందరికి కూడా జనసేన పార్టీ స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకంతో, విశ్వాసంతో, రోజు రోజుకి ఆయన మీద పెరుగుతున్నటువంటి నమ్మకం, నీతి నిజాయితీకి మారుపేరుకున్నారు కాబట్టి పార్టీలకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం జనసేనలోకి. అలాగే ఇవాళ ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజాపాలన జరగాలి, ప్యాలెస్ పాలన వద్దు, ప్యాలెస్లో కూర్చొని పాలన చేస్తే ఎలా ఉంటుంది, ప్రజాపాలన చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇంకా చాలామంది ఉన్నారు. అతి త్వరలోనే స్వాగతం పలుకుతాం. మొన్నే కార్పొరేటర్ గారు ఒక జాయిన్ అయ్యారు. ఇంకా రానున్న రోజు ఇంకా జాయినింగ్స్ ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా చేస్తాం. పార్టీని గ్రౌండ్ స్థాయిలో, క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి శక్తివంతంగా కూడా పనిచేస్తాం. మన వంశీ అన్న గారు మనకి గత 10-15 సంవత్సరాల నుంచి కూడా పరిచయం. ఆయనకి కార్యకర్తల పట్ల, కింద స్థాయి వ్యక్తుల పట్ల అపారమైన గౌరవ నమ్మకం ఉంది. లోగడ పార్టీలోని ఎంతో చేయూతను అందించారు. చాలామందికి ఆయన తాలూకా అడుగుజాలలో నడిచి నాయకులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆయన దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో మొన్న ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో ప్రజలకు ఏదో చేద్దామని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి మనందరం తోడుండి ప్రజలకి కంపల్సరిగా చేద్దామని వచ్చిన ఆయనకి మనం వెనకాతలుండి ప్రజలకు చేయించాలి కాబట్టి పార్టీకి ఎలాగైనా సరే ఆకర్షిస్తున్నాయి. ఈ పార్టీలో జాయిన్ అవ్వాలనుకున్నాను. అందులో వంశీ అన్నగారు ఉన్నారు. అన్నగారు తెలిసిందే కాబట్టి, మనకు చాలా సంవత్సరాలు తెలిసిందే కాబట్టి ఆయన సమక్షంలోనే జాయిన్ అయితే నాకు బాగుంటుంది, ఒక ఫ్యూచర్ ఉంటుంది, ఆయనే చేయూత అందిస్తారని చెప్పి అపారమైన నమ్మకం ఉంది. ఎందుకంటే లోగడ నేను చెప్పాను, చాలామంది ఆయన చేతుల మీద పైకి వచ్చిన ఉన్నారు. ఆ నమ్మకంతో, పూర్తిగా అన్నగారి మీద విశ్వాసంతో, నమ్మకంతో నేను ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి పూర్తిగా ఆయన ఎలా చెప్తే అలాగే నడుచుకుంటూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నమస్కారం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై సాగుతున్న ఉద్యమాల్లో ప్రజలు పాల్గొనాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు. కార్మిక ప్రజా మహిళా సంఘాల జేసీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కొనసాగిస్తోంది. ఈ ఆందోళన ఆదివారంతో 1455వ రోజుకు చేరుకుంది. నేవల్ డాక్ అండ్ యార్డ్ వర్కర్స్ యూనియన్ నేతలు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే విధానాలకు మోదీ సర్కార్ స్వస్తి పలకాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సంపాదించుకున్న స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని సిఐటియు నేతలు, యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ రోజుకి ఇక్కడ ఈ టెంట్ ఏర్పాటు చేసి 1455 రోజులైంది. ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మేము నేవల్ సివిలియన్ ఎంప్లాయీస్గా ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ 1400 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి దఫదఫాలుగా వచ్చి మా యొక్క సంఘీభావం అనేది తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా మేము మా యూనియన్ వచ్చి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ఈ రోజు వరకు కూడా సొంత గనులు కేటాయించకపోగా ఏదైతే అప్పుగా తెచ్చినటువంటి 1100 కోట్ల రూపాయలు ఉన్నాయో అవేవో స్టీల్ ప్లాంట్కి ఇచ్చినటువంటి నిధులుగా ఈరోజు ప్రభుత్వం చిత్రీకరించాలనే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు స్టీల్ ప్లాంట్కి 1100 కోట్ల నిధులు ఇచ్చాం, దీన్ని నిలబెట్టుకునే బాధ్యత మీదని చెప్తూనే మరోవైపు ఒకవైపు 1400 మంది 1600 మంది పర్మనెంట్ ఎంప్లాయీలని, అలాగే నెలకి 1400 చొప్పున కాంట్రాక్ట్ వర్కర్లని తీసివేస్తానని చెప్పి టోటల్గా ఓవరాల్గా ఒక 9000 మంది కార్మికుల్ని ఈ మధ్యకాలంలో ఉద్యోగుల నుంచి తొలగించే అవకాశాలే ఉన్నాయి. ఒకవైపు ఉన్నటువంటి ఉద్యోగుల్లో 9000 మందిని తగ్గిస్తూ ఒకవైపు స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవడం, ప్రొడక్షన్ పెంచుకోవడం అనేది జరగని పని. ఏదేమైనా సరే గుడ్డి షాకులు చూపిస్తూ ఈరోజు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయాలనుకున్నటువంటి ప్రభుత్వం తాలూకు ఆలోచన ఏదైతే ఉందో వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక నేవల్ సివిలియన్ ఎంప్లాయీస్ నుండి మేము అందరం డిమాండ్ చేస్తాం. మిత్రులారా, థ్యాంక్ యూ. దేశభక్తుడైన భగత్ సింగ్ గురించి నేటి తరానికి తెలియచెప్పాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని విద్యార్థి సంఘం నాయకుడు అభిలాష్ అన్నారు.
విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు అమర్ రహే అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అభిలాష్ మాట్లాడుతూ దేశం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి యుక్త వయసులోనే ప్రాణాలు కోల్పోయిన వీరుల సేవలు మరువరాకూడదని తెలిపారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు భారతమాత స్వాతంత్ర్యం కోసం పోరాడిన తీరు నేటి తరం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలన్నారు. ఆ వీరుల గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు పాఠ్యాంశాల్లో వారి జీవిత చరిత్ర, పోరాటాలు చేర్చాల్సిన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అది ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గాంధీ విగ్రహం వద్ద భగత్ సింగ్ యొక్క 94వ వర్ధంతి సంస్మరణ కార్యక్రమాన్ని విద్యార్థులతో మేము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏఐడిఎస్ విద్యార్థులకు ఈరోజు పిలుపునిస్తుంది ఏమంటే భగత్ సింగ్ కానీ, నేతాజీ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ ఏదైతే వాళ్ళ కలలుగన్న సమాజం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆశయాలు ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. కాబట్టి వారి యొక్క ఆశయ సాధనకై ఏఐడిఎస్ విద్యార్థి సంఘము పనిచేస్తుంది. కాబట్టి విద్యార్థులంతా కూడా వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళాలని, భగత్ సింగ్ కానీ, నేతాజీ కలలుగన్న సమాజాన్ని మనం స్థాపనకై పనిచేయాలని చెప్పి మేము ఈరోజు విద్యార్థులు పిలుపునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు, విద్యార్థి నాయకులంతా ఈరోజు ఏదైతే విద్యార్థుల మీద జరుగుతున్న అణిచివేత లేదా విద్యార్థులు ఏదైతే ఈ సెమిస్టర్ సిస్టంలో ఈరోజు ప్రాక్టికల్స్, మార్కులు, ల్యాబులు అని చెప్పి భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు ఎక్కడైతే కళాశాలలో కానీ, పాఠశాలల్లో కానీ అసలు ప్రజాస్వామ్య వాతావరణం అనేది లోపించినటువంటి పరిస్థితుల్లో మేము విద్యార్థులకు హక్కుల కోసం ఫైట్ చేస్తూ భగత్ సింగ్ యొక్క స్ఫూర్తితో విద్యార్థులంతా వారి మీద జరుగుతున్నటువంటి అణిచివేతకు వ్యతిరేకంగా, వారి మీద జరుగుతున్నటువంటి ఒక నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా విద్యార్థులు భగత్ సింగ్ యొక్క స్ఫూర్తితో పోరాడాలని, ఉద్యమాల్లో పాల్గొనాలని తెలియజేస్తూ భగత్ సింగ్ యొక్క 94వ వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క స్ఫూర్తిని వారి యొక్క జీవితంలో ముందుకు పోవాలని చెప్పి ఏఐడిఎస్ తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో సిటీ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సంస్మరణను నిర్వహించడం జరిగింది. పెందుర్తి నియోజకవర్గం సత్యవాణిపాలెం శ్రీ సత్యమ తల్లి అమ్మవారిని పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి పంచకర్లతో పాటు వార్డు అధ్యక్షుడు ఒబ్బున శ్రీకాంత్, సీనియర్ నాయకులు ఇందుల రమణతో పాటు నాయకులను స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు, ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరాయి సొమ్మును అక్రమంగా దోచుకోవడం ఏమాత్రం శ్రేష్కరం కాదని సంఘమిత్ర వ్యవస్థాపకులు సూరిబాబు తెలిపారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద సంఘమిత్ర ఆధ్వర్యంలో పలు అంశాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ పరాయి సొమ్ము ఎప్పటికైనా మనకి చేటు అని చెప్పారు. ఇతరులను బెదిరించి లంచాల రూపంలో తీసుకున్న సొమ్ము వలన ఎన్నో అనర్థాలు కలుగుతాయన్నారు. ఇలా సంపాదించిన సొమ్ము మన అనారోగ్యానికి వెచ్చించాల్సిన దుస్థితి ఆ భగవంతుడు కల్పిస్తాడని సూరిబాబు హెచ్చరించారు. అందుకే సన్మార్గంలో ప్రతి ఒక్కరూ డబ్బును సంపాదించి ఆనందవంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. నిజాయితీగా ఉన్నవారికి ఆ భగవంతుడు ఆశీస్సులు కూడా ఉంటాయని అన్నారు. మన దేశ భవిష్యత్తు కోసము, రాబోయే తరాల వారి మంచి భవిష్యత్తు కోసము 11 ఉద్యమాలు మొదలుపెట్టాము. ఈ ఉద్యమాల్లో ఇవాళ 6వది, అందులో ఇది 3వ రోజు. అది ప్రతి నెల 3 రోజులు పెడుతుంటాం. అది ప్రజలకు అవగాహన కలిగించడానికి. ఈ ఉద్యమం తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే అక్రమ సంపాదించడం వల్ల చాలామంది మగవాళ్ళని, ఆడవాళ్ళని మొత్తానికి తెలుసో తెలియక ఇది అక్రమంగా చాలా ధనం సంపాదిస్తున్నారు. ఎంత సంపాదించినా ఆ ధనం వాళ్ళకి ఉపయోగపడదండి. అది ఎందుకంటే ఈ రాజకీయ నాయకులైనా కానీ, ఈ లంచగొండ వ్యవస్థ కానీ, ప్రజలు కానీ మొత్తం అక్రమంగా సంపాదిస్తున్నారు. ఈ అక్రమంగా సంపాదించిన ఆశలతో వారి పిల్లలు పెంచితే వాళ్ళు బుద్ధిమంతులు అవ్వరండి. అది వాళ్ళు చెడదారులు పెట్టి, ఎందుకంటే అక్రమ సంపాదన అనేది పాప సంపాదన. ఆ పాపం చేసిన దాన్ని, పాపాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే వీళ్ళకి మంచి ఎలా జరుగుతుంది? పుణ్యం జరగదు కదా, పాపమే జరుగుతుంది. పాపం అంటే ఇబ్బందులు, కష్టాలు, రోగాలు, రొంపులు రకరకాలుగా ఉంటుంది. అది అలాంటి సంపాదనతో వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు, వాళ్ళ కుటుంబ వ్యవస్థ బాగోవదు, ప్రాబ్లం అవుతుందండి. అది అలాగ అవ్వకుండా ధర్మంగా సంపాదిస్తే అది ఆరోగ్యం అండి. అది ధర్మంగా సంపాదిస్తే ఇప్పుడు నలుగురు ఎవరైనా అక్రమంగా సంపాదించిన ఆస్తిని పెట్టుకుంటే వాళ్ళందరూ అడ్డదిడ్డంగా సంపాదిస్తున్నారని
అందరి దృష్టి వారి మీద పడుతుంది. వాళ్ళ తాలూకా ఏంటంటే ఒక శాపనార్థాల కింద ఉండి వాళ్ళకు ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోయి చాలా ఇబ్బందులు పడతారు. అదే ధర్మంగా సంపాదించనుకో చాలా మంచివాడు రా, గౌరవంగా ఉంటాడు, వాళ్ళ పిల్లలు చాలా బుద్ధిమంతులు, రత్నాలు అని ఎన్నో విధాలుగా వాళ్ళే ప్రశంసిస్తారు. అలాగా వాళ్ళు అలాగ ఉండాలంటే ప్రతి వ్యక్తి అక్రమంగా సంపాదించకుండా ధర్మంగా సంపాదించాలనే మాకు నినాదం అండి. ప్రజల్లోనే ఇలా మార్పు రావాలనేది ఇలా పలు రకాలుగా ఇలా చెప్తున్నాం. అది అక్రమంగా సంపాదించింది ఏంటంటే పరాయి సొమ్ము పాము లాంటిది, అది ఎప్పటికైనా కాటేస్తూనే ఉంటుంది. మీరు ఎంత సంపాదించినా తినలేరు, పట్టుకెళ్ళలేరు. ఆఖరికి మీతో పుట్టిన తల వెంట్రుక కూడా మీరు పట్టుకెళ్ళలేరు. అలాంటప్పుడు ఎందుకు ఈ సంపాదన? ఉపయోగం లేనిది. తెలుసుకొని పరివర్తన చెందండి, మారండి. మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా మార్చండి. ఇది ఎప్పటికీ పనికిరాదు. రేపు పొద్దున్న అడ్డదిడ్డంగా లేనిపోయిన రోగాలు, జబ్బులు ఏదో విధంగా డబ్బు పోతేనే ఉంటుంది. అందరూ తెలుసుకొని మంచిగా పరివర్తన చెంది మంచిగా ధర్మంగా సంపాదిస్తారని చెప్పేసి విన్నవించుకున్నాను. నమస్కారం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వ్యాధశ్రీ వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం అన్యాయమని విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నాయకులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆదివారం గాజువాక కూడలిలో విశాఖ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉపాధి రక్షణ పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఉక్కు కార్మికులు మాట్లాడుతూ తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉక్కు పరిశ్రమ అంటే ఉత్తరాంధ్రకే గర్వకారణంగా భావించే వారికి తమను తొలగించి రోడ్డున పడేయడం భావ్యం కాదన్నారు. అదేవిధంగా కార్మికులకు చేపడుతున్న మెడికల్ టెస్ట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పై డిమాండ్లతో వారు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నాయకులు, ఆర్గనైజేషన్ అధ్యక్షులు జె జాన్, అడిషనల్ జనరల్ సెక్రటరీ కె వేణుగోపాల్ రెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కాంట్రాక్టుల కోటి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు బైరెడ్డి చిన్నారెడ్డి, దేవర ఆనంద్, ఆర్గనైజేషన్ సెక్రటరీ బి పడిరాజురెడ్డి, శంకర్, సోమేశ్వరరావు కార్మికులు పాల్గొన్నారు. నాకు 20 సంవత్సరాలు అప్పుడు స్టీల్ ప్లాంట్లో నేను జాయిన్ అయ్యా. స్టీల్ ప్లాంట్ ఎక్స్పోర్ట్ జోన్లోనే ఎంతో సేవ చేసి నేటికి 2022లో నా ఉద్యోగం తొలగించారు. భార్య పిల్లలు అనాథలు అయిపోయారు. స్కూల్ ఫీజులు కానీ తిండి కానీ లేదు. కానీ ఒక నోటీస్ కానీ ఒక జోన్ కానీ ఏది ఇవ్వకుండా తొలగించారు. ఎక్స్పోర్ట్ అనేది లేకుండా చేశారు. ఇదే ఎంతవరకు న్యాయం? మీరు తొలగిస్తున్నారు. తొలగించిన కార్మికులకి ఏదో ఎకరా దగ్గర ఉపాధి కల్పించాలి కదా. 4300 మంది, 4500 మంది మీరు తొలగిస్తుంటే మీరు ఎక్కడ జీవనోపాధం చేసుకో, భార్య పిల్లల్ని ఎలా పోషించుకో. నేటి భవిష్యత్తు ఏదో మా పిల్లల తరాలకి ఏదో అర్థం అవ్వకుండా పోయింది. ఇలా చేస్తాం అంటే క్షేమాంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాం అంటున్నారు. ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు? ఉద్యోగాలు తొలగించేది నిరుపేదల కింద ఇంకా ఏమీ లేకుండా చేస్తారా? అనాగరికంగా నిరుద్యోగుల కింద తీసేసి భావితరాల భవిష్యత్తుకి మేము ఏమి అనేసి ఈ స్టీల్. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. సింహాచలం ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారులతో ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామివారిని మేల్కొల్పి ప్రాంతకాల పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వంగా సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో అధిష్ఠింపచేశారు.
ప్రముఖ పంచాంగకర్త శ్రీకాకుళం జిల్లా సర్బుజ్జిలి మండలం కొండవలస గ్రామానికి చెందిన మౌడూరు సుబ్రహ్మణ్య శాస్త్రిని సత్కరించారు. ఆదివారం శివాజీ పార్కులో బాలబాను అర్చక మరియు పురోహిత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పంచాంగకర్తను లాంఛనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రముఖ సంఘ సేవకులు కంచెల అచ్యుతరావు మాట్లాడుతూ అర్చకులు పురోహితుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యవర్గ సభ్యుడు కోరినట్టు తన వంతుగా భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతకుముందు పంచాంగకర్త మావుడూరు సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ సూర్య సంచారం ఆధారంగా పంచాంగాన్ని రచించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రముఖులు సలహాలు సూచనలు తీసుకున్నానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాలబాను అర్చక పురోహిత సంఘం అధ్యక్ష కార్యదర్శులు జోషుల కామేశ్వర శర్మ, మావుడూరు కిషోర్ కుమార్ శర్మ, ఎక్కడ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మొదటగా నాకు అవకాశం ఇవ్వడం నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈరోజు మొన్న లాస్ట్ 1 year బ్యాక్ మంచి యజ్ఞం చేశారు. అంటే 9 రోజులు చేశారు, 5 రోజులు చేశారు. అంటే లోక కళ్యాణం గురించి, అంటే లోకం అంతా బాగుండాలి. గణిత అధ్యాపన అధ్యాపక రచన సంబంధితమైనటువంటి నిలయమే కొండవలస. కొండవలస గ్రామంలో మహులు, అలాగే కొండవలస గ్రామంలో 9 గృహాలు, అది అగ్రహారంగా పూర్వం నుండి ఏ కార్యక్రమాలు, ఒక కావ్యము, ఒక నాటకము, ఒక అలంకారము, జ్యోతిషము, రామాయణము, భాగవతాది గ్రంథాలలో పుట్టిల్లు కొండవలస. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పాత్ర వహించినటువంటిదే కొండవలస. అందులో ప్రధానమైనటువంటి మా తాతగారు మావుడూరు సుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి గారి మహదాశీర్వచనములతో ఈరోజు మేము గత 10 సంవత్సరాలుగా ఈ పంచాంగ గణితం మా తాతగారు తాళపత్ర గ్రంథాలలో సూర్య సిద్ధాంతము అనగా పూర్వ పద్ధతి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలలో ఉగాది వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చిన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మన పండుగలు, మన సాంప్రదాయాలను భావితరాలు అందించే బాధ్యత అందరిపై ఉందని వెల్లడి. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ జల దినోత్సవ సమీక్షా సమావేశం. ప్రతి ఒక్కరూ నీటిని ఆదా చేసి నీటి కొరతను అధిగమించాలని పిలుపు. దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన 38వ వార్డు వైసీపీ నేత మారోజు శ్రీనివాస్ తో పాటు తన అనుచరులను కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మెడికల్ టెస్టుల పేరుతో ఉద్యోగుల నుంచి తొలగించడంపై మండిపడ్డ ఉక్కు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నాయకులు. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.